MLSM అనగా మేరీ లూయిస్ స్లేటర్ మెమోరియల్ హాస్పిటల్. మేరీ లూయిస్ ఒక మిషనరీ. వారి నామకరణం, వారి జ్ఞాపక చిహ్నంగా మేరీ లూయిస్ స్లేటర్ మెమోరియల్ హాస్పిటల్ తరిగొప్పులలో స్థాపితమైనది. దానికి పూర్వంగా ఎవరి స్లేటర్లు రెవరెండ్ ఆల్బర్ట్ ఎల్ స్లేటర్, మేరీ లూయిస్ స్లేటర్. వారు అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ తరఫున 1982లో భారతదేశానికి విచ్చేశారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ తెలుగు ప్రజల మధ్య సేవ చేయుటకై మొట్టమొదట శామ్యుయల్ ఎస్ డే మహనీయుణ్ణి మిషనరీగా తెలుగు ప్రజల మధ్య పనిచేయుటకు ABFMS వారు పంపించారు. ఆ కోవకు చెందిన వారు మేరీ లూయిస్ స్లేటర్, ఆల్బర్ట్ స్లేటర్. 1836లో శామ్యుయల్ డే రాగా మద్రాసులో సేవను ఆరంభించారు. ఆ పిదప తెలుగువారు విశేషంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతమునకు విచ్చేసి అమోఘమైన సేవలు చేసి మొట్టమొదటిగా 1840లో నెల్లూరులో మొదటి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము ఏర్పడినది. అక్కడి నుండి మిషనరీల రాకతో ఆనాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి తెలుగు నేల, మద్రాస్ రాష్ట్రంలో విభాగమైనటువంటి తెలుగు ప్రజల మధ్య అప్పుడు బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యంలో ఆ ప్రాంతం ఉన్నందువలన మిషనరీల యొక్క రాకకు, వారి స్థావరాలు ఏర్పాటు చేసుకొనుటకు, విద్యా వైద్య సాంఘిక పరమైన సేవలు అందించటకు సులభతరమైనది. ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ భూభాగంలో సులభంగా మిషనరీలు పర్మిషన్ పొంది మిషన్ స్టేషన్లు స్థాపించడానికి వీలు కలిగినది. కానీ ఇంకా తెలుగువారు ఉన్నటువంటి మరి ఒక ప్రాంతం నిజాం రాష్ట్రంలో విశాలమైన భూభాగం కలదు. నిజాం రాజు యొక్క పాలన కింద ఉన్న తెలుగు నేలలో కూడా సువార్త ప్రకటించటకై ABFMS వారు తమ మొదటి మిషనరీని విలియం కేంబెల్ దంపతులను సికింద్రాబాద్నకు 1875లో పంపించారు. వారి యొక్క సేవల చే పులకితమైనటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిగా సికింద్రాబాద్లో 1875లో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం స్థాపించబడినది. అక్కడి నుండి నిజాం రాష్ట్రంలో హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, మదిర, జనగామ మొదలగు ప్రాంతముల్లో అమెరికన్ బ్యాప్టిస్ట్ వారి యొక్క మిషనరీల రాకతో తెలంగాణ ప్రాంతంలో కూడా, నాటి నిజాం రాష్ట్రంలో కూడా తెలుగు సంఘాలు ఏర్పడినవి. ఈ సేవ విస్తృతంగా ఆంధ్రదేశమంతా 30 మిషన్ స్టేషన్లతో అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ వారు అమోఘమైన సేవలు గొప్పగా తెలుగు ప్రాంతం అంతా వారు విద్యా వైద్య సాంఘిక
ఆధ్యాత్మిక సేవల్లో పురోగమించి తెలుగు నేలలో నలుదెసల సేవను ఉధృతం చేశారు. ఇక 1947 స్వాతంత్ర్య అవతరణ సందర్భంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని వైదొలిగి దేశీయ పాలనలోకి భారతదేశం వచ్చినప్పుడు మిషనరీల యొక్క సేవలు విశాలమైన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ వారి యొక్క సేవలు ఇంకా మహోన్నతంగా కొనసాగినవి. 1882లో ఆయా మిషనరీ సంస్థలకు అమెరికా నుండి, కెనడా నుండి, విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా మిషనరీల రాక కొనసాగినది. ఎప్పుడైతే మిషనరీల రాకతో భారతదేశంలో అనేక ప్రాంతాలు మిషనరీ సేవల ద్వారా ప్రభావితమై వెలుగొందుతున్న సందర్భంలో దేశీయ నాయకత్వం కూడా, క్రైస్తవుల్లో కూడా దేశీయ నాయకత్వం అభివృద్ధి చెందినది. బ్రిటిష్ వారి యొక్క నిర్గమనంతో భారతీయులు ఏ రీతిగా స్వచ్ఛందంగా పరిపాలన గావిస్తూ అనేక రంగాల్లో అభివృద్ధి చెందారో, క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవ విద్యావంతుల చేత, నాయకుల చేత భారతదేశంలో సేవ అభివృద్ధి చెందసాగినది. భారతీయ క్రైస్తవ నాయకులే పరిపాలనలో తాము పరిపాలించుకొనదగినటువంటి డాక్టర్లుగా, అధ్యాపకులుగా అనేక రంగాల్లో భారతీయులు అభివృద్ధి చెందినందువలన సంఘటిత శక్తితో సంఘాలను నడుపుకునే స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో మిషనరీల యొక్క నిర్గమనం కూడా కొనసాగినది. ఆ రోజుల్లో తెలుగు నేలలో భారతీయుల చేత అమెరికన్ బ్యాప్టిస్ట్ ఫారెన్ మిషనరీ సంస్థ చేసి స్థాపించబడినటువంటి తెలుగు నేలలో 30 మిషన్ స్టేషన్లో సేవ జయకరంగా జరుగుతుండగా స్థానికంగా దేశీయ సంస్థ ఒకటి ఏర్పాటైనది. అది సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్. తెలుగు నేల అంతా ఒక సమావేశంగా గుర్తించి వారి చేత ఎంపిక చేయబడినటువంటి ఒక్కొక్క ఫీల్డ్లో ఎంపిక చేయబడినటువంటి జనరల్ కౌన్సిల్ మెంబర్ల ద్వారా పరిపాలన చేయటకు ఏర్పాటైన తరుణంలో మిషనరీలు వారి దేశాలకు వెళుతున్న సమయంలో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో, ఈ మార్పు జరుగుతున్న సందర్భంలో దేశీయులకు అవకాశాలు కల్పించాలని డాక్టర్లుగా, సూపరింటెండెంట్లుగా, ప్రిన్సిపల్స్గా అనేక రీతులుగా వారిని బలపరచుటకు మిషనరీలు దేశీయులకు నాయకత్వం అప్పగించిన సమయంలో స్లేటర్ దంపతులకు ఒక ఆలోచన కలిగింది.
మిషనరీలు నివసించే భవనాల్లో నివసించగా ప్రజలతో మమేకమై కలిసిమెలిసి వారి మధ్య నివసించి వారి పద్ధతుల్లో ఆహార నియమాలు పాటిస్తూ వారి పద్ధతిలోనే చిన్న ఇంటిలో నివాసముండి ప్రజల మధ్య సేవ చేయాలన్న తపన దేశీయ నాయకత్వానికి ఒక మంచి పదుల కొరకు భవనాల కొరకు ప్రాకులాడక కేవలం సేవా తత్పరతో ప్రజల మధ్య జీవిస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతో వారు పెద్ద పెద్ద మిషనరీ భవనాల్లో ఉండక ప్రజల మధ్య నివసించడానికి ఏర్పాటు చేసుకున్నారు. నాతో నా విద్యార్థి దశలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో వారు సికింద్రాబాద్లో పనిచేస్తుండగా వారికి నాకు ఏర్పడిన సన్నిహిత సంబంధాన్ని బట్టి స్లేటర్లు నాకు నేర్పిన మార్గములో నేను నడుస్తూ వారు చిన్నపిల్లల మధ్య సండే స్కూల్, జూనియర్ చర్చ్, VBS మొదలగు కార్యకలాపాలు ఏ విధంగా నిర్వహించవలనో అందులో శిక్షణ నాకు ఇస్తూ నేను విద్యార్థిగా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో సికింద్రాబాద్లో ఉన్న సమయంలో వారు నన్ను తీర్చిదిద్దినారు. ఆ స్నేహాన్ని పురస్కరించుకొని నేను విద్యాభ్యాసం చేసి మెథడిస్ట్ సంస్థల్లో 3 ఏళ్ళు పనిచేసి ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా చేరడానికి నన్ను చదివించిన మిస్ బేలీ స్లేటర్లు స్వయంగా నేను పనిచేస్తున్న హైదరాబాద్లకు విచ్చేసి వారి యొక్క ఆహ్వానం మేరకు ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్కు నేను 1963లో నా కుటుంబంతో పాటు తరలి రావడం జరిగింది. 63 నుండి నేను జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపక వృత్తిలో ప్రవేశించి సేవ చేస్తుండగా ఆ తరుణంలో నన్ను కూడా వారితో కలిసి పనిచేయటకు ఆహ్వానించి మేము కలిసి పనిచేయాలని ఆశించాము. ప్రజల మధ్య జీవించి పల్లెల్లో పల్లెవాసులతో మమేకమై వారిని పురోగమింపజేయడానికి మా 2 కుటుంబాల వారు సమాయత్తమై మేము స్థలం కొరకు వెతుకుతున్న రోజులవి. కృష్ణానది ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు సందర్శించాము. కృష్ణా జిల్లాలోని తిరువూరు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిషనరీ స్థావరం ఉన్నది, అక్కడికి వెళ్ళి చూసాము. ఇంకా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మేము కలిసి తిరిగి చూసి చివరకు నేను ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న కారణంగా నాకు సమీపంగా ఉండడానికి, నా కుటుంబానికి సమీపంగా ఉండడానికి నా భార్య స్వస్థలమైన తరుగప్పులకు, ఆ రోజుల్లో తరుగప్పుల పాస్టర్ దివంగతమైపోగా చర్చి యొక్క బాగోగులు చూడడానికి అదొక మంచి స్థావరంగా కనిపించి నాయకత్వం లేనటువంటి రోజుల్లో వారిని తరుగప్పులకు ఆహ్వానించడం జరిగింది. 1966లో స్లేటర్ దంపతులు తరుగప్పులకు విచ్చేశారు. మొట్టమొదటిగా ఒక టెంట్ వేసుకొని టెంట్లో ఉండి సేవ ఆరంభించి
తర్వాత ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ఉండి సేవలు ఆరంభించారు. వారు ప్రజలతో కలిసి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లనే వారు నేర్చుకొని హైదరాబాద్, సికింద్రాబాద్లోని మిషనరీల యొక్క ఆహార కొనుగోలు చేయక ఇక్కడే లభిస్తున్నటువంటి ఆహారం వారు కొనుక్కొని ప్రజల మధ్య ప్రజలతో కలిసిమెలిసి జీవిస్తూ వారి యొక్క బాగోగులను చూస్తూ వారి వైద్య సంబంధమైనటువంటి అవసరతలను తీర్చడానికి వారి వాహనంలో రోగులను హన్మకొండ మిషన్ వైద్యశాలకు తీసుకొని పోతూ ఇంకా అత్యవసరమైతే హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యశాలలకు రోగులను తీసుకొని వెళుతూ సేవ ఆరంభించారు. వారు ప్రవేశించిన సమయంలో వర్షాలు లేక తరిగప్పుల్లో కరువు తాండవిస్తున్న రోజులవి. ప్రజలకు భోజనం చేయడానికి సరైనటువంటి ఆహారం లేక బాధపడుతున్న రోజుల్లో వారు పనికి ఆహార పథకం కింద అమెరికా నుండి గోధుమలు, ఆయిల్ తెప్పించి బావులను త్రవ్వించి ఆ కరువు కాలంలో ప్రజలను పోషించారు. చిన్నపిల్లలకు పుష్టికరమైన ఆహారం కొరకు చక్కనైనటువంటి ఏర్పాట్లు చేసి చిన్న బిడ్డలను ప్రోత్సహించారు. ఆపదల్లో కరువు కాలంలో చిన్న బిడ్డలను వారు పోషించారు. ఆ రీతిగా వారి సాంఘిక సేవ, వైద్య సేవ, చిన్నపిల్లల మధ్య సండే స్కూల్ నిర్వహణ, యువతను, ఎదుగుతున్న బిడ్డలను ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో చేర్చి విద్యాభ్యాసం గావించుట, ఈ రీతిగా వారి యొక్క సేవ 1966 నుండి తరిగప్పుల్లో స్లేటర్ దంపతులు వారి సేవను ఆరంభించారు. ఆ రోజుల్లో వారు వైద్య సంబంధమైన డాక్టర్ వృత్తిని అవలంబించిన వారు కాదు, సాధారణమైన మిషనరీలు. కానీ హన్మకొండ మిషన్ వైద్యశాల నుండి డాక్టర్లను పిలిపించి ప్రతి వారం క్లినిక్లు పెట్టి వైద్య సంబంధమైన సేవ చేశారు. ఇక ఆ రోజుల్లో పనిగిరి నుండి డాక్టర్ డాక్టర్ గారిని రావించి వారి చేత కూడా ప్రతి వారం తరుగప్పుల్లో వైద్య సేవలు, క్లినిక్స్ ద్వారా రోగుల పరీక్ష, మందులు ఇచ్చడం ద్వారా వారి రోగ నిర్ణయం చేసి వైద్యశాలకు పంపించడం మొదలగు కార్యకలాపాలు వారు చేశారు. ఒకప్పుడు కర్ణాటకలో ఉన్న యాదగిరి నుండి ఈ కంటి సంబంధమైన వైద్య పరీక్షల కొరకు పెద్ద వ్యాన్ తెప్పించి కంటి సంబంధమైనటువంటి పరీక్షలు చేసి ఎంతోమందికి నేత్రదానం చేశారు. ఈ రీతిగా వారికి తగినంత వరకు ప్రజలను ప్రోత్సహించి విద్యాభ్యాసం విషయంలో యువతను బడులలో చేర్పించి, కాలేజీలో చేర్పించి ఉన్నత విద్య కొరకు కూడా వారు ప్రయాసపడి నాయకులను తయారు చేశారు. అరవై నుండి
72 వరకు వారు విస్తృతమైన సేవలు చేశారు. కానీ అమెరికాకు వెళ్ళి ఫర్లోకి వెళ్ళి తిరిగి వచ్చి మహోన్నతంగా సేవలు చేయాలని ఆశించిన తరుణంలో అమ్మగారికి అనారోగ్యం ప్రాప్తించినది. తాను క్యాన్సర్ రోగినని నిర్ధారణ చేశారు. ఆ రోజుల్లో భారతదేశంలో సరైనటువంటి క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించటకు తగినన్ని వసతులు లేని కారణంగా అమెరికాకు వెళ్ళవలసిందిగా డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చారు. అవి వారు భారతదేశానికి 72 నుండి 72 వరకు చేసిన ఆ సేవలకు విరామం పలకవలసినటువంటి రోజులవి. వారు అమెరికాకు వెళ్ళి ఫర్లో తిరిగి వచ్చిన తర్వాత కాన్సస్ రాష్ట్రంలో స్త్రీల సమాజం వారు తరుగప్పుల్లో ఒక వైద్యశాల నిర్మించడానికి వారు విరాళం సేకరించారు. డబ్బు భారతదేశానికి వచ్చింది. వైద్యశాల నిర్మించడానికి ఏర్పాట్లు. కానీ అత్యవసర పరిస్థితుల్లో వారు భారతదేశాన్ని వదిలిపెట్టవలసిన ఆ రోజు నేను డాక్టర్ టెగన్ఫెల్ట్ను ఆశ్రయించి వారికి పదవి బాధ్యతల విషయంలో మనవి చేయగా స్లేటర్ల యొక్క కోరిక మేరకు, నా విజ్ఞప్తి మేరకు డాక్టర్ టెగన్ఫెల్ట్ తన భుజస్కంధాల మీద వైద్యశాల నిర్మాణం కొరకు, వైద్య సేవలు అందించుకోవటకు స్లేటర్స్ పిదప టెగన్ఫెల్ట్ దంపతులు తరుగప్పుల సేవాభారం వయస్సుకు ఆహ్వానింపబడి అమోఘమైన సేవలు అందించారు. వారి కాలంలోనే మేరీ లూయిస్ స్లేటర్స్ వైద్యశాలకు 72లోనే పునాది రాయి వేసి దాన్ని నిర్మింపజేయడానికి ఇక ఆ వైద్యశాలకి ఏం పేరు పెట్టాలి, స్లేటర్లు చేసిన అమోఘమైన సేవలను పురస్కరించుకొని మేరీ లూయిస్ స్లేటర్ నామకరణం చేస్తే తగు రీతిగా ఘనమైన నివాళి సమర్పించినట్లుగా ఉంటుందని చెప్పి ఆ వైద్యశాలకు మేరీ లూయిస్ స్లేటర్ మెమోరియల్ హాస్పిటల్ అనే నామకరణం చేయడం జరిగింది. వైద్యశాల పూర్తి అయిన పిదప మార్జరీ గిబ్సన్ దంపతుల యొక్క సీనియర్ మిషనరీస్ ద్వారా అది ప్రతిష్ఠింపబడినది. ఇక నూతన ఆ వైద్యశాల భవనం దాని నిర్మాణం కొరకు అప్పటి నా స్నేహితుడైనటువంటి క్లాస్మేట్ అయినటువంటి సి అబ్రహాం, ఇంజనీర్, డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ హైదరాబాద్ ఏపీకి ఆయన అంత గొప్ప పదవిలో ఉండగా ఆయన చక్కనైనటువంటి వైద్యశాలకు రూపకల్పన చేసి ప్లాన్ ఇచ్చినందువల్ల అప్పటి స్లేటర్లు ప్రేమించి చదివించిన దేవదాస్ అక్కడ మేనేజర్గా ఉండి సేవలు నిర్వహించడానికి, దేవదాస్తో పాటు తన సహాధ్యాయుడు జయ చిరంజీవి కూడా స్లేటర్ల సహాయంతో
విద్యాభ్యాసం చేసిన చిరంజీవి కూడా ఆహ్వానింపబడి వారిద్దరి యువ నాయకత్వంలో స్థానికంగా అక్కడ ఉంటూ అదే సమయంలో టెగన్ఫెల్ట్ గారి చలవతో ఒక చక్కని ప్రాజెక్ట్ అమెరికా నుండి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా పరిసర గ్రామాలకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి ఒక వ్యాన్ ఏర్పాటైనది. డాక్టర్స్తో నర్సులతో పరిసర గ్రామాదుల్లో తిరుగుతూ మేరీ లూయిస్ స్లేటర్ హాస్పిటల్ ద్వారా చుట్టుప్రక్కల ఉన్న పరిసర గ్రామాల్లో అమోఘమైన సాంఘిక సేవ, అభివృద్ధి, వైద్య సంబంధమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి బాగోగులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం పంపిణీ, స్త్రీల అభివృద్ధి కొరకు కార్యకలాపాలు, ఈ విధంగా బహుముఖంగా సేవలు విస్తరిల్లినవి. వరల్డ్ విజన్ సంస్థ ద్వారా అనేక ప్రాజెక్టులకు మేము చేపట్టిన స్లేటర్స్ నాటి నుండి నేటి వరకు అడ్మినిస్ట్రేటర్గా వరల్డ్ విజన్ ప్రాజెక్టుకు దేవుడు నన్ను అడ్మినిస్ట్రేటర్గా నియమించినందువల్ల మేనేజర్లను ఏర్పాటు చేసి చిరంజీవిని వరల్డ్ విజన్ ప్రాజెక్టు మేనేజర్గా వారు వెళ్ళిన తదనంతరం పల్లె శామ్యుల్ ఇట్లా ఒక 5 సంవత్సరాల తరగపుల్లో ప్రక్కకున్నటువంటి మరి యొక్క గ్రామంలో స్థావరం, అక్కడ కన్నబైనగూడెం, అక్కడ జనగామ, అక్కడ నుండి బంజారా ప్రాంతాలకు 25 ఏళ్ళుగా వరల్డ్ విజన్ ప్రాజెక్టు ద్వారా తరిగప్పులో స్థాపితమైనటువంటి ఆ సేవ 25 ఏళ్ళుగా జనగామలోని బంజారా ప్రాంతాల వరకు 25 ఏళ్ళు అంచెలంచెలుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగినవి. తరుగప్పులలో సాగినటువంటి ఆ సేవ జనగామ ప్రాంతం వరకు కూడా, తండాల వరకు ఈ సేవ వ్యాపించింది. ఇక్కడ చదివినటువంటి, ఇక్కడ పనిచేసినటువంటి దేవదాస్ చిరంజీవి దంపతులను దేవుడు వారికి చక్కనైనటువంటి అభినివేశం కలిగించి వారు అహోరాత్రులు చెమటోడ్చి శ్రమించి పనిచేసి మంచి నైపుణ్యాన్ని, అనుభవాన్ని తరుగప్పులోనే వారు సంతరించుకున్నారు. తరుగప్పుల ఒక పారిశ్రామిక పాఠశాలగా సేవా కార్యక్రమాలకు అంకురార్పణగా వారిద్దరి జీవితాలను తరుగప్పుల సేవ స్లేటర్ల చెంతన సరసన వారుండి నేర్చుకున్నటువంటి సేవ వారిని భవిష్యత్తులో తీర్చిదిద్దినవి. దేవదాస్ గారిని జపాన్కు సాంఘిక సేవాపరమైన ట్రైనింగ్ మిషన్ వారు పంపి, వారు తిరిగి వచ్చిన తర్వాత బాపట్లలో పెద్ద సేవా కార్యక్రమానికి మేనేజర్గా వారు వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు అమోఘమైన సేవ చేశారు. ఇక చిరంజీవి తరుగప్పు నుండి కాలేజీలో ఉన్నటువంటి తాను కాలేజీకి మద్రాస్ ఐబిఎల్కు వారు తరలి చిరంజీవి దంపతులు, కమలా చిరంజీవి దంపతులు ఇద్దరు ఐబిఎల్లో
మద్రాసులో సేవ చేయు భాగ్యం లభించింది. ఇటు దేవదాస్ దంపతులు తరుగప్పులో గొప్ప సేవ చేసి ఆ అనుభవంతో బాపట్లో రాణించి 25 ఏళ్ళుగా వారు అమోఘమైన సేవలు ఆ దంపతులు చేశారు. ఇక చిరంజీవి దంపతులు తరుగప్పులో చేసినటువంటి ఆ సేవానుభవంతో ఐబిఎల్ మెడ్రాస్లో వారు ప్రవేశించి స్కాట్స్తో వారి నేర్పులో ఆల్ ఇండియా నాయకులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. ఐబిఎల్ నుండి ఆ సంస్థ వారు హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా మిషన్ ఇండియా వారు సేవా భారత్ నామకరణంతో ఒక పెద్ద సంస్థను స్థాపించి చిరంజీవి కమల దంపతులను డైరెక్టర్లుగా నియమించి గొప్ప సేవలు నలుమూలలు తరిగప్పుల్లో ఆరంభమైన సేవ చిరంజీవి కమల దంపతుల ద్వారా భారతదేశమంతా ఆసేతు హిమాచలం వరకు సిబిసి చిల్డ్రన్ బైబిల్ క్లబ్ల ద్వారానేమి, ఇక సాంఘిక పరమైన సేవలు దైవజనులను తయారు చేసే విషయంలోనేమి అనేక కార్యకలాపాలు చిరంజీవి కమల దంపతుల ద్వారా భారతదేశమంతా వారి ఖ్యాతి అక్కడి వరకే పరిమితం కాలేదు. విదేశాలకు కూడా వారు వెళ్ళి వైద్య విద్యలో సిబిసి ఏర్పాటులో రకరకాలైన సేవా పరిచయాలు అందించడంలో మహోత్కృష్టమైన సేవలు చిరంజీవి కమల దంపతుల ద్వారా సేవా భారత్ ద్వారా నిర్వహించబడినవి. అక్కడి నుండి ఎంతోమంది నాయకులు ఇక్కడ తరుగప్పులకు చెందినటువంటి ప్రభుదాస్, తరుగప్పు ప్రాంతంలో పనిచేసినటువంటి జాన్ పాల్, ఇంకా మరెందరో సేవా భారత్లో పనిచేస్తూ బహుముఖ సేవలు అందించారు. మార్టిన్ లూథర్ దంపతులు సేవా భారత్లోని వారే. తరుగప్పులకు చెందినటువంటి అనేకులు బహుముఖంలో అనేక రంగాల్లో స్లేటర్స్ యొక్క నాయకత్వంలో మేమంతా బలపడి సర్విట్యూడ్ సేవా తత్పరతతో తరుగప్పులో తీర్చిదిద్దబడిన వారందరూ కూడా స్లేటర్స్ యొక్క సాహచర్యంలో పెరిగిన యువత నేడు విశ్వవ్యాప్తంగా నాయకత్వాన్ని అందిస్తున్నారు. ప్రపంచ నాయకులుగా ఒక్క స్లేటర్లు ప్రజలతో మమేకమై ప్రజల మధ్య జీవించి సర్వెంట్ సేవకులుగా ఆ తత్పరతో సర్విట్యూడ్ భావంతో ప్రభుత్వం చేయడం పాలించడానికి కాదు, కానీ కేవలం సేవ చేయటకే. మా ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే వీరంతా చదువుకున్నారో ఆ పాఠశాల యొక్క మూలవాక్యం పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయుటకే. అక్కడ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో ఈ నాయకత్వం అంతా కూడా నా ఆనందం ఏంటంటే ఈ బిడ్డలందరూ కూడా ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో నా చేతి క్రింద మలచబడినటువంటి మట్టి ముద్దలే. బహు సౌందర్యంగా తీర్చిదిద్దబడినటువంటి విశ్వవ్యాప్త నాయకత్వం వహించడానికి
సిద్ధపడినటువంటి నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రెస్టన్లో నేను సేవ చేసిన కారణాన ఈ విద్యార్థులందరూ కూడా తరగతులకు చెందిన వారు ఎంతమంది అయినా వారందరూ కూడా ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్లో తీర్చిదిద్దబడి నాయకులుగా సేవా తత్పరతో పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయుటకే వారిని సిద్ధపరిచి దేవుని కృపచేత దేవుడు ఒక్కొక్క బిడ్డను ఈ రీతిగా తగ్గింపు గుణంతో ఎప్పుడు కూడా గర్వం ప్రశ్నలో చదివినటువంటి తరగపులో తీర్చిదిద్దబడిన వారిలో స్లేటర్లు ఎంత తగ్గించుకొని సేవ చేశారో అదే బాటలో అందరూ కూడా గర్వం ఇస్మంత లేక వినయ సంపదతో అనేకులను ఉజ్జీవింపజేయుటకు జీవితాలను కట్టుటకు ప్రతి వారి కన్నీటి తుడవడానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరోగ్యవంతులుగా చేయడానికి సంపూర్ణ మానవ వికాసం కొరకు ప్రతి వారిని పునరంకిత భావంతో తీర్చిదిద్దడానికి స్లేటర్ల యొక్క మార్గదర్శకత్వంలో వారిని మార్గదర్శకులుగా ఏర్పాటు చేసుకొని నాతో పాటు నా చేతి మీదుగా తీర్చిదిద్దబడ్డ ప్రతి విద్యార్థి కూడా గురువుని మించిన శిష్యులుగా వారు గొప్ప సేవలు అందిస్తున్నారు. ఇది తరిగొప్పల, ఇది స్లేటర్ల యొక్క ఒక చిన్న గ్రామానికి వారు విచ్చేసిన కారణంగా ప్రజల మధ్య జీవించి యేసు ప్రభు జీవితాన్ని మా మీద ప్రభావితం చేసిన స్లేటర్ దంపతులు చిరస్మరణీయులు. వారి సేవలు అమోఘమైనవి. వారి సేవ చావలేదు, సజీవంగా ఉంది. ఎంతోమంది ఆ త్యాగ నిరతతో సేవలు అందిస్తున్నారు. ఇది MLSM యొక్క చరిత్ర.